అదే కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీకి వాళ్ళకు చెందినటువంటి వాళ్ళ భాగస్వామైనటువంటి వాళ్ళే వెళ్ళి ఈయన ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ని ఏ విధంగా అడ్డుకున్నారో మనమంతా చూసాము. రోజుకి ఎంత వస్తుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా. ఏ విధంగా అక్రమ మైనింగు అవినీతి నువ్వు చేస్తున్నావో ఈ జనమంతా చూస్తూ ఉన్నారు. మా దాకొద్దు, మీ భాగస్వాములే మీరు చేస్తున్న అవినీతిని బయటపెట్టింది. కాబట్టి ఎంత పీక్స్కి చేరారో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇగో చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. ఇక రేషన్ మాఫియా గురించి చెప్పే పనే లేదు. రేషన్ మాఫియా రోజుకు ఒక ఆర్టికల్ చూస్తున్నాం న్యూస్ పేపర్లో. రేషన్ మాఫియా ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు. ఇక గుట్కా దంద గురించి చెప్పేదే లేదు. ఇక ప్యాకెట్ అయితే ఎప్పుడు లేదు. అన్న నేను మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నాను, మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకెట్ నడిచిందా? ఎక్కడ నిన్నారా? ఎక్కడన్నా ఆడోళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారా? చెప్పండి. ఈ రోజున ఎంతమంది ఏడుస్తున్నారు. ఈరోజు ఏ విధంగా ప్యాకెట్ను మీరు మీ మనుషులు నడిపిస్తున్నారో మొత్తం చూస్తూ ఉన్నారు. ఈరోజు జరగందేమీ లేదు, నడవందేమీ లేదు. ప్రతి ఒక్కటి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కనుసైగలో నడుస్తూ ఉంది. ఇక ఒక్కడే బతకాలి, అతని మనుషులే బతకాలి. ఏదైనా ఎందుకు ఈ మాట అంటున్నంటే దానికి కూడా చెప్తానన్నా. ఊరికే అంటాం మనకు కూడా ఉండదు. రాత్రి ఈ ప్రోగ్రాం గురించి టౌన్లో ఓ చోట ఫ్లెక్సీలే ఇచ్చామన్నా. సరే రాత్రికి వచ్చి ఏర్పాట్లు చేసి మన పిల్లలంతా కూడా ఈ ఫ్లెక్సీలు కడదామంటే ఆ ఫ్లెక్సీలు తీసుకొని పోదామని పోతే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ కొట్టిన అతన్ని మరి కమిషనర్ ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. కమిషనర్ వెళ్ళి ఎందుకు కొట్టావని చెప్పి ఆ ఫ్లెక్సీలు ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాడు. అతన్ని బెదిరించి అక్కడ దాకా అవుద్ది. ఆ నెక్స్ట్ ఈ సిఐ గారు తీసుకొస్తాడు, ఆయన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతాడు. వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తావా నువ్వు అని చెప్పి. ఇక మిగతా ఫ్లెక్స్ షాప్ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు. టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తప్పితే వైసీపీ వాళ్ళవి కట్టొద్దు, కొట్టొద్దు, ఇవ్వద్దు, అసలుకి తీసుకోవద్దు, తీసుకుంటే మీ షాపు ఇక అంతే, మీ షాప్ ఉండదు ఇక అని. రాత్రి ఆ ఫ్లెక్సీ షాప్ అతను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను తప్పు మాట్లాడితే తీయమనండి, సీసీటీవీ ఫుటేజ్ తీయమనండి పోలీస్ స్టేషన్లో, టౌన్ స్టేషన్లో. అంటే ఎప్పుడైనా చేసాం మనం ఇట్లాంటివి? ఒక్కళ్ళే బతకాలి, వాళ్ళోళ్ళే బతకాలి, ఇంతే. ఇంకెవడు ఫ్లెక్సీలు కొట్టుకునేవాడు ఏం పాపం చేశాడు? ఏదో రూపాయి వచ్చుద్దనేగా చేసుకుంటారు వ్యాపారం. వ్యాపారస్తుల కష్టాలు ఈ నియోజకవర్గంలో చెప్పలేనివి. రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఈయన మనుషులే చేయాలి, ఈయన చెప్పిన వాళ్ళు చేయాలి. ఇంకోటి చేశాడంటే అంతే సంగతి, సర్దుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ప్రతిదీ ఈయన కనుసైగల్లో నడవాలి. ప్రతిదీ ఈయనకు నచ్చిన మనుషులే చేయాలి. ఇతనికంటూ పెట్టుకున్నాడు. ఇక వాళ్ళతో అతను ఒక్కడు బతకడానికి, ఆయన కుటుంబం బతకడానికే అది ఇతను అందిస్తున్నటువంటి పరిపాలన. ఇక ఏమన్నా ఎవరన్నా పోయి పని అడిగాడంటే, నీ పోడు ఎవడన్నా వెళ్ళి ఓ పని అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు? అబ్బే వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉంటే చెప్పమ్మా, అవి అయితే ఎంబటే పంపించి స్టేషన్లో కూర్చోబెట్టి కట్టేద్దాము, మిగతా ఏం అడిగినా కూడా చెవులు వినబడవు అంట. వీళ్ళు చెప్తున్నారు నాకు. పోవట్లేదంటే ఎవరు కూడా, ఏదో కొంతమంది ఆయన కళ్ళల్లో పడ్డానికి ఏదో మాట్లాడుతూ పదవో రూపాయి వచ్చే పని ఏదైనా చూపిస్తారని చెప్తే ఇది తప్పితే వింటా ఉన్నాం. మరి చూద్దాం. ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కాదు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ జనంలోంచి మేము వింటున్నాయి. మీరు చేస్తున్న పనులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్నీ ఖచ్చితంగా ఇవన్నీ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే, మీరేం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి. మేమేదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు, కానీ జనమేం మాట్లాడుకుంటున్నారు కాబట్టి జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా. ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు, వీటి మీదే బిజీగా ఉన్నారు. ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారిపాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి.
జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన ఇల్లది. తెలుసులే జనానికి, మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ విషయాలు ఇంకా చెప్పే కన్నా ఇంకా చాలా ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ మాట్లాడుకోవచ్చు. ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఎడ్లపాడులో, మన వంకాయలపాడులో మన గురుకుల పాఠశాల నుంచి 35 మంది పిల్లలు గోడలు దూకి వెళ్ళిపోయారు. ఆ టార్చర్ భరించలేక, ఫుడ్ సరిగా లేక, ఫెసిలిటీస్ సరిగా లేక ఎన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయో. అది ఎమ్మెల్యే పాలన అట్టుంది. రైతులు, పొగాకు రైతులు ఏ రోజన్నా రోడ్ ఎక్కారా? జగనన్న హయాంలో ఎక్కారా? ఆ సంగతి చెప్పమనండి, ఆ సంగతి చెప్పమనండి. అసలు వాళ్ళకి ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చేయమని. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి మన నియోజకవర్గంలో. కనీసం ఆలకించాడా, పలకరించాడా ఆ కుటుంబాలని? అవి పట్టవు. ఎందుకంటే అవన్నీ మంచి పనులు, అవి జనానికి మంచి చేయకూడదు. దురాలోచనలు, అక్రమ ఆలోచనలు, అక్రమ పనులు, అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవడి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు. అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాలమే మీ రూపంలో, ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, రానున్నది రానున్నది జగనన్న ప్రభుత్వం. ఒక్క మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. కొంత అనుకున్నారు, జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు, రేపు నేను అధికారంలోకి వస్తే, రేపు జగనన్న అధికారంలోకి వస్తే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం. రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలచే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం రేపు రానున్న జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మన ప్రభుత్వం కోసం, మన జగనన్న పాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పాపాలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ, ఒక్క చిన్న మాట, కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతోపాటు వైరల్ ఫీవర్ వచ్చింది. మరి ఐస్కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇట్లా పిల్లలు కూడా అట్లా వచ్చింది. దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా. దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు. దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా, జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే. అట్లా ఉన్నారు. అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి నేనంటే నాకు అర్థం కాదు. నేనన్నా భయం, ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం, ర్యాలీ పెట్టుకుంటే భయం, ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం, రజనమ్మ బయటకు వచ్చినా భయం, కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే. అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా, వాళ్ళ ప్రేమే నా బలం, వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం. తిరుగుతాను ఖచ్చితంగా. మీరెన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా. నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నాను ఈ ఎమ్మెల్యేకి. నువ్వు వాగినంత మాత్రాన ఈ జనానికి తెలియదు అనుకోకు. నీ నోరు అట్ట పనిచేస్తుంది, ఏం చేస్తాము పాపం. నీ నోరు అట్ట తిరుగుతుంది, ఏం చేస్తాము. ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి, అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి. కానీ నా నిజాయితీయే బలం. నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అని, నీది నిలువునా అవినీతి నీకు తెలుసు. నువ్వు చేసావు, నువ్వు చేస్తున్నావు. నేను కాదు, రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం. అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను.
ఎన్ని కేసులు పెడతావయ్యా? మా కార్యకర్తల మీద పెట్టావు, మా నాయకుల మీద పెట్టావు, నా మరిది మీద పెట్టావు. జర్మనీలో ఉంటాడు నా మరిది, ఆయన మీద పెట్టాడు. ఇంకో మరిది గోపి మీద పెట్టి 4 రోజులు జైల్లో వేసావు. నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు. అయినా నీలాగా 4 సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు. నేను పారిపోను. ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసినా 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు? మీ నాయకుల్ని అడగండి, చెప్తారు. మీ నాయకుల్ని అడిగండి, చెప్పారు. పారిపోయింది ఎవరన్నా? కాన్స్టిట్యున్సీని వదిలేసి పార్టీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు? మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా. మేము నిలబడతాం. మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం. మా నాయకుడిని నిలబెడతాం. అంతేగాని పారిపోం మేము, భయపడం మేము. పెట్టుకో, ఇంకెన్ని పెట్టుకుంటావు పెట్టుకో, ఇక్కడే ఉండి చూస్తాం, తేలుస్తాం. మేము కూడా నిలబడతాం. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకొక మాట, కొంచెం ఆరోగ్యం అప్సెట్గా ఉన్నా కూడా నాయకులే ముందుండి అందరూ వాళ్ళే ఉండి లీడ్ చేశారు. సంతోషం. బహుశా నాకు అదే ఎనర్జీని ఇచ్చిందని అనుకుంటా ఉన్నాను. మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నా ముందుండి లీడ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.